Hi everyone, good morning. Last class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? మస్తాన్ ఏమైనా డౌట్స్? No, sir. ఓకే. సౌమ్య ఏమైనా డౌట్స్? సో ఇవాళ మనం గ్రిడ్ సిస్టమ్ గురించి చెప్పుకోబోతున్నాం. అంటే బూస్ట్రాప్లో గ్రిడ్ సిస్టమ్ అంటే కాలమ్స్ లాగా డివైడ్ చేయడం అనమాట. ఈక్వల్ కాలమ్స్ లాగా డివైడ్ చేయడం, అన్ఈక్వల్ కాలమ్స్ లాగా డివైడ్ చేయడం. మనం సిఎస్ఎస్లో ఎలాగైతే అప్లై చేసామో ఇక్కడ ఇన్బిల్ట్గా అప్లై అయిపోయి ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక నోట్స్ టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాం. గ్రిడ్ సిస్టమ్. సో సిఎస్ఎస్కి బూస్ట్రాప్కి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ సిఎస్ఎస్లో మనం ఎలా చేసాము అండ్ బూస్ట్రాప్లో ఎలా చేస్తాం. ఫస్ట్ సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఒక రో తీసుకోవాలంటే ఒక క్లాస్ నేమ్ తీసుకోమని చెప్పాను. అక్కడ రో అనే క్లాస్ నేమ్ తీసుకుంటున్నాం. అంటే రో అనుకోవాలంటే రో అని తీసుకోండి అని నేను చెప్పాను. అదేంటంటే యూజర్ డిఫైన్ నేమ్. ఆ రో ప్లేస్లో ఏ నేమ్ తీసుకున్నా మనం రాసుకోవచ్చు. రో అనేది మనకు యూజర్ డిఫైన్ నేమ్, యూజర్ డిఫైన్. బట్ ఇక్కడ రో అనేసే రాయాలి. ఇక్కడ రో అనేది ఏంటంటే ప్రీ డిఫైన్ నేమ్. కంపల్సరీ రో అనేసి తీసుకోవాలి. రో అని తీసుకోకపోతే మీకు అవుట్పుట్ రాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక రో యొక్క విడ్త్ ఎంత ఉంటుంది? రో టోటల్ విడ్త్ ఎంత ఉంటుంది? 100%. 100% ఉంటుంది. ఇక్కడ ఒక రో యొక్క టోటల్ విడ్త్ వచ్చేసి 12 గ్రిడ్స్ ఉంటాయి. 12 గ్రిడ్స్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ రోని 3 ఈక్వల్ పార్ట్స్గా చేస్తే ఒక్కొక్క కాలంకి ఎంత విడ్త్ వస్తుంది? 33.33. సేమ్ లైక్ ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్ చేస్తే ఒక్కొక్క కాలంకి ఎన్ని గ్రిడ్స్ వస్తాయి? 4 grids. 4. ఎందుకంటే 12/3 ఇలా 4 వస్తాయి. అదేవిధంగా 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే సిఎస్ఎస్లో ఒక్కొక్క కాలం 25% వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే 3 వస్తాయి మనకు. అదే 2 ఈక్వల్ కాలమ్స్ అంటే 6. అదే 1 ఈక్వల్ కాలం అంటే 12 grids. ఓకే రైట్. సేమ్ ఇక్కడ మనకి 2 ఈక్వల్ కాలమ్స్ అంటే 50%. అదేవిధంగా 1 ఈక్వల్ కాలం అనుకుంటే 100%. రైట్. ఇవి ఈక్వల్ కాలమ్స్ అనమాట. ఇప్పుడు అన్ఈక్వల్ కాలమ్స్ గురించి చూద్దాం. అన్ఈక్వల్ కాలమ్స్ అంటే ఎంతగా డివైడ్ చేస్తామా? 30%, 70%, 30%, 70%, 40%, 60%, 20%, 80%, లైక్ దిస్. ఓకే, కాలమ్స్ యొక్క విడ్త్ అన్ఈక్వల్గా ఉంటుంది. అదే ఇక్కడ మనకు అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే అన్ఈక్వల్ చేయాలనుకుంటే 12 అన్ఈక్వల్ చేయాలి. 2 10 కానీ, లేకపోతే 4 8 కానీ, లేదనుకుంటే 3 9 కానీ, లేదనుకుంటే 5 7 కానీ, లైక్ దిస్. పాయింట్స్ ఉండవు ఇక్కడ. పాయింట్స్ అనేది ఇక్కడ ఉండవు. ఇక్కడ మనకు కావాలంటే పర్సంటేజ్ లేదన్నా సరే పాయింట్స్ పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం పాయింట్స్ ఉండవు. క్లియర్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్ మనం రాసినప్పుడు ఓన్లీ డెస్క్టాప్ వ్యూకు మాత్రమే రాస్తాం. అదే మనకు స్మాల్ స్క్రీన్కి రాసేటప్పుడు ఎలా రాయాలి? సిఎస్ఎస్లో మీడియా క్వరీస్ రాసుకొని రాస్తాం. ఇక్కడ ఎలా రాస్తాం? @media. ఇక్కడ మనకు మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ ఉంటే ఏంటి అనేది మొబైల్ వ్యూ అని చెప్పాను. ఇది మొబైల్ వ్యూ. అదేవిధంగా స్మాల్ స్క్రీన్ డివైస్ అనమాట. @media. ఇక్కడ మిన్ విడ్త్
మిన్ విడ్త్ 576 పిక్సెల్. ఇలా ఉన్నప్పుడు మనకు స్మాల్ స్క్రీన్ వస్తుంది. స్మాల్ స్క్రీన్ అదేవిధంగా ఇంకా 1 by 1 ఏ స్క్రీన్ కావాలంటే ఆ స్క్రీన్ తగ్గట్టుగా మనం మీడియా క్వరీస్ రాస్తాం, రైట్. బట్ బూస్ట్రాప్లో మనకు రెడీమేడెడ్ క్లాసెస్ ఉంటాయి. ఏ డివైస్కి రాయాలనుకుంటే ఆ డివైస్ యొక్క క్లాస్ నేమ్ రాసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఒక్కొక్క డివైస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనకు ఫర్ మొబైల్ వ్యూకి మీరు రాయాలనుకుంటున్నారు. మొబైల్ వ్యూకి రాసినప్పుడు కాల్ ఐఫన్ నెంబర్ అనే క్లాస్ వాడండి. అంటే ఒక రో లోపల కాలమ్స్ రాసినప్పుడు మనకి కాల్ ఐఫన్ నెంబర్, ఈ నెంబర్ ప్లేస్లో ఎన్ని గ్రిడ్స్ కావాలి, ఒక్కొక్క కాలంకి ఎన్ని గ్రిడ్స్ కావాలనేది నెంబర్ అది. ఇప్పుడు నేను ఒక మొబైల్ వ్యూలో ఒక రోకి 100% ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఎన్ని నెంబర్ ఇస్తాం? 12 ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు మనకి 100% చేయాలనుకుంటున్నా, అప్పుడు మనకి ఏం చేస్తాం? కాల్ ఐఫన్ 12 పెడతాం. అదేవిధంగా 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా, ఏం చేస్తాం? కాల్ ఐఫన్ 6 ఇలా రాయాలి. అంటే 2 కాలమ్స్ ఉంటే కాల్ ఐఫన్ 6. అదే 3 కాలమ్స్ అనుకుంటే, 3 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే కాల్ ఐఫన్ 4 ఇలా రాస్తాం. బట్ మొబైల్ వ్యూలో ఎప్పుడైనా సరే కాల్ 12 ఉంటుంది. మ్యాక్సిమం మనకు యూజ్ చేసేది కాల్ 12. అంత అబ్బబ్బా అంటే ఇది ఒకటే యూజ్ చేస్తాం, కాల్ 6. అంతకు మించి తక్కువ డివైస్కి ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇది స్క్రీన్ విడ్త్ ఎంతని బేస్ చేసుకొని తీసుకుంటుంది అంటే మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది. మ్యాక్సిమం 576, దానికంటే తక్కువ ఉంటుంది కానీ దానికంటే ఎక్కువ ఉండదు. ఇది బూస్ట్రాప్ వాళ్ళు చెప్పింది, నేను దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నా అనేసి వాళ్ళు చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఫర్ స్మాల్ స్క్రీన్నే మనకి ఏం చేస్తారంటే ట్యాబ్లెట్ వ్యూ అంటాం. ట్యాబ్లెట్ స్క్రీన్, ఫర్ ట్యాబ్లెట్ స్క్రీన్కి మనకు యూజ్ చేసే క్లాస్ నేమ్ ఏంటంటే కాల్ ఐఫన్ SM ఐఫన్ నెంబర్. ఈ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మిన్ విడ్త్ 576 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం, మ్యాక్సిమం ఎంత? దాని స్క్రీన్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో అంత విడ్త్ వరకు అప్లై అవుతుంది. ఓకే, దాని పక్కన ఉండే డివైస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ స్మాల్ స్క్రీన్లో 2 ఈక్వల్ కాలమ్స్గా చేయాలనుకున్నా, ఎలా ఇస్తాం? స్మాల్ స్క్రీన్ని 2 ఈక్వల్ కాలమ్స్గా చేయాలనుకున్నా, స్మాల్ స్క్రీన్లో కాలమ్స్ని ఎలా రాయాలి? కాలమ్స్ నేమ్స్ ఎలా రాస్తాం? కాల్ 6 సార్. కాల్ అనేది ఆల్రెడీ ఇక్కడ రాయేసాం, ఇట్స్ ఏ మొబైల్ వ్యూ. కాల్ అనేది మొబైల్ వ్యూ. ఇక్కడ స్మాల్ స్క్రీన్కి రాశాను కాల్ SM ఐఫన్ నెంబర్. మీరు ఏం గమనిస్తున్నా నాకు అర్థం కాలేదు. ఇక్కడ రాసేది క్లాస్ నేమ్స్ ఇవి. నేను స్మాల్ స్క్రీన్కి అడుగుతున్నా, స్మాల్ స్క్రీన్కి 2 ఈక్వల్ కాలమ్ చేస్తే ఎలా చేస్తాం? కాల్ SM6. ఇంకో కాలం రాయాలనుకుంటే కాల్ SM6, ఇంకో కాలం రాయాలనుకున్నా SM6. బట్ మ్యాక్సిమం ఒక రోకి 2 మాత్రమే సరిపోతాయి, 2 కాలమ్స్ మాత్రమే సరిపోతాయి ఇట్లా రాసినప్పుడు. అదేవిధంగా 1 ఈక్వల్ కాలం చేయాలనుకుంటే కాల్ SM 12. అదే 3 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే కాల్ SM4. అదే కనుక 4 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే 4 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే కాల్ SM3. ఓకే, క్లియర్. అదేవిధంగా ఫర్ మీడియం స్క్రీన్కి అనమాట, ఫర్ మీడియం స్క్రీన్కి యూజ్ చేసే క్లాస్ నేమ్ ఏంటంటే కాల్ ఐఫన్ MD ఐఫన్ నెంబర్. ఇక్కడ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మినిమం విడ్త్, స్క్రీన్ విడ్త్ వచ్చేసి మనకు 768 పిక్సెల్ ఉండాలి. 768 ఉంటేనే ఈ కాల్ MD అనేది యాక్టివ్ అవుతుంది. అంతవరకు ఏదైతే స్క్రీన్ విడ్త్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు మినిమం విడ్త్ 768 వస్తుందో అప్పుడు MD అనేది రీచ్ అవుతుంది. MDVలో మనకి 2 ఈక్వల్ కాలమ్స్ అంటే ఎలా రాస్తాం?
ఎండివిలో 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే ఎలా రాస్తాం? కాల్ MD6 కాల్ MD6. అదే 3 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే కాల్ MD4 కాల్ MD4. అదే 2 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే కాల్ MD6. ఓకే, అదే 4 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే కాల్ MD3. అదే 3 ఈక్వల్ కాలమ్స్ అంటే కాల్ MD4. ఓకే, నెక్స్ట్ డివైస్ ఫర్ లార్జ్ స్క్రీన్స్. ఫర్ లార్జ్ స్క్రీన్కి మనకు కాల్ ఐఫన్ ఎల్జీ ఐఫన్ నెంబర్ అనేసి యూజ్ చేస్తాం. దీని స్క్రీన్ విడ్త్ ఏంటంటే మినిమం విడ్త్ 992 ఉంటుంది. స్క్రీన్ విడ్త్ మినిమం 992. ఈ లార్జ్ స్క్రీన్లో 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఎలా రాస్తాం? కాల్ LG6 కాల్ LG6. అదే 3 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే కాల్ LG4 కాల్ LG4. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్. ఫర్ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్ కాల్ ఐఫన్ ఎక్సెల్ ఐఫన్ నెంబర్. ఓకే, కాల్ ఎక్సెల్ ఐఫన్ నెంబర్. ఇది స్క్రీన్ విడ్త్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మిన్ విడ్త్ 1200 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్లో 3 ఈక్వల్ కాలమ్స్ చేసుకోవాలనుకుంటున్నా. 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఎలా రాస్తాం? కాల్ XL4 కాల్ XL4 కాల్ XL4. అదేవిధంగా 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. కాల్ XL3. రైట్, క్లియరా? అదే 2 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే కాల్ XL6. ఇవన్నీ ఈక్వల్ కాలమ్స్ అనమాట. దీన్ని ఏమంటే రెస్పాన్సివ్ కాలమ్స్ అంటాం. ఎక్కడైతే మనకు కాల్ SM, EMD, LG, XL ఎక్కడైతే వీటిని యూజ్ చేస్తామో వాటినే రెస్పాన్సివ్ అంటాం. రెస్పాన్సివ్ వర్డ్ వాడాలి. ఎక్కడైతే SM, MD, LG, XL ఇలాంటి యూజ్ చేస్తే వాటిని రెస్పాన్సివ్ కాలమ్స్ అంటాం. ఓకే, నౌ ఇప్పుడు నేను ఈక్వల్ గురించి అయిపోయింది. అన్ఈక్వల్ చేయాలనుకున్నా. అన్ఈక్వల్ చేయాలనుకుంటే ఫస్ట్ స్మాల్ స్క్రీన్లో ఎక్సెల్ చేయాలనుకుంటే, స్మాల్ స్క్రీన్ అంటే కాల్ ఐఫన్ SM స్క్రీన్లో 2 అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే ఎలా రాయాలి? 2 అన్ఈక్వల్ చేయాలనుకుంటున్నా. కాల్ SM4 కాల్ SM8. అదేవిధంగా కాల్ SM2 కాల్ SM10. ఇలా ఏదైనా సరే 2 డిఫరెంట్గా ఉండాలి, బట్ టోటల్ 10 ఉండాలి, అది 12 ఉండాలి. అదేవిధంగా మీడియం స్క్రీన్ రాయాలంటే కాల్ ఐఫన్ MD ఐఫన్ 4 కాల్ ఐఫన్ SM ఐఫన్ MD ఐఫన్ 8. సేమ్ ఇంతే. కాల్ ఐఫన్ MD ఐఫన్ 2 కాల్ ఐఫన్ MD ఐఫన్ 10. ఎలాగైతే ఇక్కడ తీసుకున్నాం అంతే. నెక్స్ట్ అదే అంటే ఇక్కడ వాల్యూస్ ఏదైనా మార్చుకోవచ్చు. మీరు 3 పెట్టుకోండి, ఇక్కడ 9 పెట్టుకోండి, అన్ఈక్వల్గా ఉండాలి అంతే. 5 పెట్టుకోండి, 7 పెట్టుకోండి, ఎలా అయినా సరే. అదేవిధంగా లార్జ్ స్క్రీన్ అయితే కాల్ ఐఫన్ LG ఐఫన్ 4 కాల్ ఐఫన్ LG ఐఫన్ 8 లైక్ దిస్. ఓకే, సేమ్ అదేవిధంగా ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ కూడా అంతే. ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. ప్రాక్టికల్గా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేయాలి. మనం బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేయాలంటే CSS లింక్ ఉండాలి, అండ్ అదేవిధంగా జావాస్క్రిప్ట్ లింక్స్ ఉండాలి. ఓకే, ఈ 3 లింక్స్, ఈ CSS లింక్ ఉంటే మనం ఏదైనా సరే బూట్స్ట్రాప్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు CSSలో మనం ఫస్ట్ ఒక రో తీసుకుంటున్నామంటే ఎలా ఇస్తాం? డివ్ క్లాస్ నేమ్ రో అనేసి ఇస్తాం. ఇక్కడ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ ఇది. ఎప్పుడైనా సరే ఒక రో లోపల మల్టిపుల్ రోస్ అయినా తీసుకోండి, రోనే ఇవ్వాలి. రో 1, రో 2, రో 3 అనేసి తీసుకోకూడదు. అందుకే మీకు అలవాటు చేసింది CSSలో. రో అంటే రోనే తీసుకోవాలి, వేరే తీసుకోకూడదు. దాని మీనింగ్ ఇట్స్ ఏ రో. ఇప్పుడు ఈ రోలో 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే CSSలో ఎలా తీసుకున్నారు? నాకు అర్థం కాలేదు, కొద్దిగా గట్టిగా చెప్తే అర్థమవుతుంది. 4 ఈక్వల్ కాలమ్స్ తీసుకున్నాం CSSలో. 4 ఈక్వల్ కాలమ్స్ తీసుకున్నాము అంటే రోలో ఎలా తీసుకున్నాం? అసలు అవి కాలమ్స్ అనేసి ఎలా మనము ఐడెంటిఫై చేసాం? ఒక రోలో
4 ఈక్వల్ కాలమ్స్ కావాలి నాకు. ఇప్పుడు నేను ఈ రో తీసుకున్న పేరెంట్ అయిపోయింది, దాంట్లో చిల్డ్రన్స్ నేను 4 తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? 4 divs ఇవ్వచ్చు. అంతే, 4 divs అనమాట. div స్టార్ 4. ఇది కాల్ 1 అనుకుంటున్నా, కాల్ 1, ఇది కాల్ 2, కాల్ 3, కాల్ 4. ఎప్పుడైనా సరే ఒక రోలో కాలమ్స్ ఉండాలి, ఒక రోలో కాలమ్స్ ఉండాలి. బట్ మనము ఓపెన్ చేస్తున్న అవుట్పుట్కి వెళ్తున్నా, ఇక్కడ రో తీసుకున్నాను, ఇక్కడ కాలమ్స్ తీసుకున్నాను, బట్ మనకు సైడ్ బై సైడ్ వచ్చింది. ఎందుకు సైడ్ బై సైడ్ వచ్చిందంటే ఈ రోకి మనకు ఏ క్లాస్ నేమ్ యూజ్ చేసిందంటే డిస్ప్లే ఫ్లెక్స్ అనేసి యూజ్ చేసింటారు. రో లోపల డిస్ప్లే ఫ్లెక్స్ ఉంటుంది, అందుకోసం ఇవన్నీ సైడ్ బై సైడ్ వచ్చాయి. బట్ ఇవి నాకు ఈక్వల్గా డివైడ్ అవ్వాలి. ఎన్ని ఈక్వల్గా డివైడ్ అవ్వాలి? 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ అవ్వాలి. ఏ వ్యూలో అవ్వాలి అంటే మీకు క్వశ్చన్ అనమాట. 4 ఈక్వల్ కాలమ్స్ అవ్వాలి, ఏ వ్యూలో అవ్వాలి? నాకు ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్లో అవ్వాలి. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ విడ్త్ ఎంత ఉండాలి? ఎంత ఉండాలి ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ విడ్త్? 998 ఉండాలా? ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్కి స్క్రీన్ విడ్త్ 1200 పిక్సెల్ ఉండాలి, మినిమం 1200. మనకు దీంట్లో మినిమం 1200 ఉంటేనే మనము ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయగలం. ఫస్ట్ మనం ఇది 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 వీటన్నిటిని మనకు ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్లో 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలంటే రాయాల్సిన క్లాస్ నేమ్ ఏంటి? ఒక్కొక్క దానికి కాల్ ఎక్సెల్ 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలి. 4 ఈక్వల్ కాలమ్స్ చేసినప్పుడు ఒక్కొక్క దానికి రాయాల్సింది కాల్ ఎక్సెల్ 3. ఇది కాల్ ఎక్సెల్ 3 అండ్ అదేవిధంగా ఇది కాల్ ఎక్సెల్ 3 అండ్ ఇది కాల్ ఎక్సెల్ 3, ఇది కాల్ ఎక్సెల్ 3. దట్స్ ఇట్, అయిపోయింది. చూడండి ఎందుకు ఇలా 1 by 1 వచ్చిందంటే స్పేసింగ్ లేదు, 1200 పిక్సెల్ లేదు. కావాలంటే మీరు ఏం చేయాలంటే ఇన్స్పెక్ట్ చేయండి, ఇక్కడ చూడండి ల్యాప్టాప్ ఇది ఉంది, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి 1018 ఉంది, స్క్రీన్ విడ్త్ మనకి 1018 ఉంది. బట్ ఎక్సెల్ అనేది ఎక్కడి నుంచి అప్లై అవుతుంది? మనకు 1200 విడ్త్, 1200 పిక్సెల్ నుంచి అప్లై అవుతుంది. నా సిరీస్ 1200 ఎప్పుడైతే రీచ్ అవుతుందో మనకు అప్పుడు మనకు అప్లై అవుతుంది. చూడండి 1200 ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మాత్రం ఈక్వల్ కాలమ్స్ ఉంటుంది. 12 కంటే తక్కువ ఉంటే మనకు ఉండదు. 12 కంటే ఎక్కువ ఉండేదే మనకేంటి? ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్. దీనికంటే తక్కువ ఉండే స్క్రీన్ ఏంటి? కాల్ ఎక్సెల్ కంటే తక్కువ ఉండే స్క్రీన్ ఏంటి? లార్జ్. ఎల్జీ స్క్రీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అప్లై అవుతుంది? 992 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు 992 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు తగ్గినప్పుడు మనకు 992లోకి వెళ్ళిపోద్ది. మనకు 992 అంటే ఎల్జీ స్క్రీన్లోకి వెళ్ళిపోద్ది. ఎల్జీ స్క్రీన్లో నేను 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. నాకు ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ చాలా బిగ్గర్ కాబట్టి 4 చేస్తున్నా. ఎల్జీ స్క్రీన్లో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. ఎల్జీ స్క్రీన్లో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటే ఒక్కొక్క కాలంకి క్లాస్ నేమ్ ఎలా రాస్తాం? కాల్ LG4. అది ఎక్కడ రాయాలి అంటే సేమ్ క్లాస్ నేమ్లోనే రాయొచ్చు, స్పేస్ కాల్ LG4. అంటే మనకి ఎప్పుడైతే 1200 వస్తుందో అప్పుడు ఈ క్లాస్ నేమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు 992 వస్తుందో ఈ క్లాస్ నేమ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, కాల్ LG4, కాల్ LG4, కాల్ LG4, కాల్ LG4. నౌ సీ దిస్, చూడండి 3 ఈక్వల్ కాలమ్స్, 4 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. ఎప్పటి వరకు మనకి ఇది అప్లై అయ్యేది? 992 వరకు అప్లై అవుతుంది. సిరీస్ 992 ఎప్పుడైతే రీచ్ అవుతుందో సిరీస్ 990 వచ్చింది అంటే 992 కంటే ఒక్క వాల్యూ తక్కువ ఉన్నా అప్లై అవ్వదు. ఎగ్జాక్ట్ 992 నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. 992 నుంచి ఎక్కడి వరకు అప్లై అవుతుంది? ఎక్కడి వరకు అప్లై అవుతుంది? కాలమ్స్ 1200 వరకు అప్లై అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ కాల్ ఎక్సెల్ ఉంది ఇక్కడ. ఇన్ కేస్ కాల్ ఎక్సెల్ లేదనుకోండి అప్పుడేమవుతుంది? స్టాప్ అవ్వదు, బిగ్గర్ స్క్రీన్ వరకు ఇదే అప్లై అయిపోద్ది. కాల్ ఎక్సెల్ లేకపోతే కాల్ LG అనేది మినిమం, మ్యాక్సిమం కూడా అదే తీసుకుంటుంది. మ్యాక్సిమం అనేది మన స్క్రీన్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో అంతే తీసుకుంటుంది. చూడండి ఎంత స్క్రీన్ విడ్త్లో అయినా సరే మనకు 3 ఈక్వల్ కాలమ్స్ తీసుకుంటుంది. మనకు డెడ్ లైన్ ఇక్కడ ఉంది. కాల్ ఎక్సెల్ అనేది డెడ్ లైన్ ఇక్కడ. ఈ డెడ్ లైన్ ఏంది? 1200.
ఆ 1200 అనేది లేకపోతే ఉండేది ఏంది మినిమం 992. మినిమం అంటే మ్యాక్సిమం చెప్పలేదు నేను, ఇట్స్ ఏ మినిమం వాల్యూ. ఇది ఉంటే మ్యాక్సిమం 1200 వస్తుంది, ఇది లేకపోతే ఇదే వాల్యూ మనకు వస్తుంది. క్లియర్? ఇప్పుడు మనకు 992 కంటే తగ్గే స్క్రీన్ ఏంటి? 992 కంటే తగ్గుతుంది. తగ్గినప్పుడు మళ్ళీ మనకేమవుతుంది? మళ్ళీ 1/1 వచ్చేస్తుంది. 992 కంటే తగ్గే స్క్రీన్ ఏంటి? ఎండి. మీడియంస్. ఎండి స్క్రీన్లో కూడా నేను 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. ఎండి స్క్రీన్లో కూడా 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తాం? కాల్ ఎండి, కాల్ ఎండి 4 సేమ్ దీనిలో రాస్తాం. కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 4 ఇదే క్లాస్ నేమ్ అన్నిటికి రాస్తాం. కాల్ ఎండి 4, కాల్ ఎండి 4, కాల్ ఎండి 4. క్లియర్? నౌ సీ దిస్. ఎండి స్క్రీన్ ఎక్కడి నుంచి అప్లై అవుతుంది? మనకు ఎంత విడ్త్ నుంచి అప్లై అవుతుంది? 5. అవునా? ఏందబ్బా, 768 నుంచి 768 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. నౌ సీ దిస్. చూడండి 981, అలాగే 3 ఈక్వల్ కలమ్స్ ఉంది. అది చూడండి 774లో కూడా అంతే ఉంది. ఎప్పుడైతే 764 కంటే తగ్గుతుందో, 768 కంటే తగ్గుతుందో అప్పుడు మనకి మళ్ళీ నార్మల్ 1/1 వచ్చేస్తుంది. 768 మినిమం. ఓకే, 768 ఇది. క్లియరా? ఏం డౌట్ ఉందా? బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాల్ ఎండి నుంచి కాల్ ఎక్సెల్ వరకు మనకి గుర్తుపెట్టుకోండి, కాల్ ఎండి నుంచి కాల్ ఎక్సెల్ వరకు మనకు 3 ఈక్వల్ కాలమ్స్ అప్లై అవుతున్నాయి. మినిమం 768 నుంచి మ్యాక్సిమం 1200 వరకు మొత్తం అంతా 3 ఈక్వల్ కాలమ్స్ వస్తున్నాయి. అబ్జర్వ్ చేయండి, అవునా కదా? చూడండి 768 నుంచి మనకు 1200 వరకు, చూడండి 1200 వరకు. ఓకే, 1200 వరకు మనకు 3 ఈక్వల్ కాలమ్సే వస్తున్నాయి. అప్పుడు మనకు యూజ్ లేని క్లాస్ నేమ్ ఏంటి? ఇక్కడ యూజ్ లేని క్లాస్ నేమ్ ఏంటి? మనం రాయడం అన్నెసెసరీ అనుకుంటే క్లాస్ నేమ్ ఏంటి? ఇక్కడ మినిమం 768 నుంచి మనకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. మ్యాక్సిమం 1200 వరకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. సో మనకు అన్నెసెసరీ కాలం ఏంటంటే ఎల్జీ. ఎందుకంటే ఇది రాయకపోయినా మనకు మినిమం 768 నుంచే మనకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ 992 దగ్గర కూడా మనకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి కేసెస్లో మనకి ఏంటంటే ఇలా రెండు సేమ్గా రాసే అవసరం లేదు, ఎల్జీ తీసుకుంటే సరిపోద్ది. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఎండి నుంచి ఎక్సెల్ వరకు 3 ఈక్వల్ కాలమ్స్ ఉంది కాబట్టి ఈ మిడిల్లో రాసే వాల్యూ అన్నెసెసరీ. క్లియరా? నేను తీయట్లేదు, బట్ అది అన్నెసెసరీ. నెక్స్ట్ నేను ఎస్ఎం స్క్రీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మినిమం 576 నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం 576 నుంచి ఇక్కడ ఎండి ఉంది కాబట్టి 768 మధ్యలో మనకు ఎస్ఎం స్క్రీన్ వస్తుంది. ఎస్ఎం స్క్రీన్లో 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటాం. అప్పుడు ఎలా రాయాలి? కాల్ SM6. ఇప్పుడు ఇదే క్లాస్ నేమ్ అన్నిటికీ రాయాలి, ఎందుకంటే దీనికి కూడా ఈక్వల్ 2 కాలమ్సే. బట్ ఇక్కడ 4 ఉన్నాయి. 4 ఉన్నప్పుడు మ్యాక్సిమం ఒక రోకి ఎన్ని వస్తాయి? మ్యాక్సిమం ఒక రోకి 2 ఆక్యుపై చేస్తాయి. ఎప్పుడు? ఎస్ఎంయూలో మాత్రం మ్యాక్సిమం 2 కాలమ్స్ పర్ 1 రో. నెక్స్ట్ ఎక్స్ట్రా అనేది నెక్స్ట్ రోలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సిరీస్ 768 కంటే ఎప్పుడైతే తగ్గుతుందో మనకు చూడండి 2 ఈక్వల్ కాలమ్స్. ఇది ఎప్పటి వరకు? 576 వరకు. 576 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వస్తుంది. 576 అంటే తగ్గిందంటే మళ్ళీ 1/1 వచ్చేస్తుంది. ఇట్స్ ఏ మొబైల్ వ్యూ. ఈ మొబైల్ వ్యూలో నేను 1 ఈక్వల్ కాలమ్గా చేయాలనుకున్నా. 1 ఈక్వల్ కాలమ్గా చేయాలంటే ఎలా రాస్తాం? కాల్ 12. బట్ నేను మొబైల్ వ్యూలో కూడా 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? కాల్ 6. మీరు ఇక్కడ రాసే క్లాస్ నేమ్స్ బట్టే మీకు కాలమ్స్ అనేది డివైడ్ అవుతాయి. ఏడండి మొబైల్ వ్యూలో నేను ఏం చేస్తున్నా అంటే నాకు 2 ఈక్వల్ కాలమ్స్ కావాలనుకుంటున్నా. ఇక్కడ ఎస్ఎంవీలో 2 ఈక్వల్ కాలమ్స్ కావాలనుకుంటున్నా. బట్ దిస్ క్లాస్ నేమ్ ఈజ్ డిఫరెంట్,
గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాక్సిమం విడ్త్, ఇది మిన్ విడ్త్, ఇలా రెండు రాసుకోవాలి. బట్ ఈ కేసెస్లో మనకు ఈడ 6 రాసామంటే ఎండి రాసే అవసరం లేదు, ఎందుకంటే మినిమం విడ్త్లు ఇవన్నీ మినిమం విడ్త్లు, ఇది మాత్రం మ్యాక్సిమం విడ్త్. కంపల్సరీ మొబైల్ వ్యూ అనేది కంపల్సరీ మీరు రాయాలి. క్లియర్? కాల్ 6. నౌ సీ దిస్, మొబైల్ వ్యూలో కూడా మనకి ఏమవుతుంది, 2 ఈక్వల్ కాలమ్స్ అప్లై అవుతుంది. చూడండి 2 ఈక్వల్ కాలమ్స్. బట్ మొబైల్ వ్యూలో ఎప్పుడు 2 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేసుకోకూడదు. మొబైల్ వ్యూలో ఎప్పుడు 1 ఈక్వల్ కాలమే చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, కాల్ 12 అనేసి ఇచ్చేస్తాం. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు మనం ఈ ప్లేస్లో నేను కంటెంట్ ఇస్తాను. ఈ ప్లేస్లో నేను ఒక H1 ఇస్తున్నా, వెల్కమ్, ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా, లోరెమ్, ఒక బటన్ ఇస్తున్నా. ఓకే, నౌ సేమ్ కంటెంట్ కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తాను. మళ్ళీ సేమ్ కంటెంట్ తీసుకుంటున్నా, సేమ్ కంటెంట్కి పేస్ట్. అదేవిధంగా సేమ్ కంటెంట్ తీసుకుంటున్నా, సేమ్ కంటెంట్ పేస్ట్. నౌ అబ్జర్వ్ చేయండి, చూడండి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీకు అంతగా కావాలనుకుంటే 1 2 3 రాద్దాం. వెల్కమ్ 1, వెల్కమ్ 2, వెల్కమ్ 3, వెల్కమ్ 4. yes, now this mobile view. for mobile view maximum 576 పిక్సెల్ వరకు మనకు 1 ఈక్వల్ కాలమే వస్తుంది. 576 ఎప్పుడైతే రీచ్ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, 2 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. సీ దిస్, 2 ఈక్వల్ కాలమ్స్. అదేవిధంగా మనకు 768 ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు 3 ఈక్వల్ కాలమ్స్. ఎప్పుడైతే మనకు 1200 వస్తుందో అప్పటి వరకు మనకు 3 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. 1200 దాటితోనే 4 ఈక్వల్ కాలమ్స్. క్లియరా? చూడండి, ఆటోమేటిక్గా మనకు అడ్జస్ట్ అయిపోతుంది. సబ్జెక్ట్ పరంగా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయండి, వీటి మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కాల్ ఎక్సెల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు 3 ఈక్వల్ కాలమ్స్ అంటే ఒక్కొక్క కాలంకి ఎంత విడ్త్ అప్లై ఉంటుంది, 3 ఈక్వల్ కాలమ్స్ అంటే ఒక్కొక్క కాలంకి ఎంత విడ్త్ అప్లై ఉంటుంది సిఎస్ఎస్లో అడుగుతున్నా. ఎంత? 33.33%. 33.33%. నా సిరీస్ ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్తే చూడండి, కాల్ LG4, కాల్ LG అప్లై అయింది, కానీ ఇక్కడ విడ్త్ చూడండి, మ్యాక్సిమం విడ్త్ 33.33% సబ్జెక్ట్ ప్రకారం. అదేవిధంగా ఈ రోకి చూడండి, డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ వ్రాప్, వ్రాప్. మనం రాసుకునే ప్రాపర్టీసే, రోకి ఫ్లెక్స్ వ్రాప్, వ్రాప్, డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే అవన్నీ సైడ్ బై సైడ్ వచ్చేస్తే మనకు అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా మనకు స్క్రీన్ ఇంకా తగ్గే కొద్దీ అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మినిమం విడ్త్ 992 ఉంది, 992 ఉంది కాబట్టి మనకు కాల్ LG వచ్చింది. మీడియా క్వరీస్ చూడండి, మనం ఎలాగైతే మీడియా క్వరీ రాస్తామో ఆటోమేటిక్గా అదే అప్లై అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ స్క్రీన్ తగ్గినప్పుడు చూడండి, కాల్ SM6లో చూడండి, మినిమం విడ్త్ 576 ఎప్పుడైతే రీచ్ అవ్వగానే కాల్ SM వచ్చింది, కాల్ SM రాగానే మ్యాక్స్ విడ్త్ 50%. అదేవిధంగా కాల్ 12కి మ్యాక్స్ విడ్త్ 100%. క్లియరా? రెండు అవుతుంది ఇక్కడ. సో ఇది గ్రిడ్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు గ్రిడ్ సిస్టంలో మనం ఈక్వల్ కాలమ్స్గా చేసాం, బాగానే ఉంది. బట్ ఎప్పుడైనా సరే మనకు రెస్పాన్సివ్ చేయాలి అంటే కిందికల్లా బార్ రాకూడదు. చూడండి, కిందికల్లా బార్ వస్తుంది. కిందికల్లా బార్ వస్తుంది అంటే దట్స్ నాట్ రెస్పాన్సివ్ డిజైన్. ఇప్పుడు నేను దీన్ని రెస్పాన్సివ్గా చేయాలనుకుంటున్నా అంటే బార్ రాకూడదు. మనకి మెయిన్ బూస్ట్రాప్ అంతా చేసేదంతా ఏంటంటే కిందికల్లా బార్ రాకుండా చూసుకోవడమే. కిందికల్లా బార్ వచ్చింది అంటే అది రెస్పాన్సివ్ డిజైనే కాదు. ఓకే, ఇప్పుడు మనకు కిందికల్లా బార్ రాకుండా ఉండాలి అంటే అసలు ఈ బార్ ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే మన డాక్యుమెంట్లో రో అనేసి యూజ్ చేస్తామో, రో యూజ్ చేస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ పెరిగిపోద్ది. దానివల్ల మాత్రమే మనకి ఏమైందంటే కిందికల్లా బార్ వస్తుంది. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు రో రాస్తారో కంపల్సరీ దాని పేరెంట్కి కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు రో రాస్తారో దాని పేరెంట్కి, సో దాని పేరెంట్ అంటే ఇప్పుడు ఏం లేదు కాబట్టి దాన్ని కట్ చేస్తున్నా, ఒక డ్యూ సపరేట్ తీసుకుంటున్నా, డాట్ కంటైనర్ పేస్ట్ చేస్తాను. కోడ్ని నీట్గా అలైన్మెంట్ చేసుకోండి. కోడ్ నీట్గా ఉంటేనే చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. నౌ కంటైనర్ ఈజ్ అ పేరెంట్,
రో ఈజ్ ద చిల్డ్రన్. నా సీ దిస్, దీని పేరెంట్గా కంటైనర్ క్లాస్ ఇవ్వాలి. కంటైనర్ ఇవ్వగానే మనకి ఏమైతే అంటే కిందికి బార్ వెళ్ళిపోద్ది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వచ్చేస్తుంది. లేదు నాకు ఫుల్ విడ్త్ కావాలి బట్ కిందికి బార్ ఉండకూడదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వాలి. కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే కిందికి బార్ పోతుంది, అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు నీట్గా ఉంటుంది చూడండి. క్లియర్? ఇప్పుడు ఒక్కొక్క కాలంకి ప్యాడింగ్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి, అండ్ ఏదైనా నాకు నచ్చిన స్టైల్స్ ఇవ్వాలనుకుంటున్నాం. సిఎస్ఎస్లో మనం ఎప్పుడైతే కాలమ్స్గా డివైడ్ చేశామో ఆ కాలమ్స్కి ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏమి ఇవ్వద్దని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెంట్కి మనం ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఏమైనా అప్లై చేయాలంటే ఏం చేయాలి, ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా అప్లై చేయాలంటే దానికి సపరేట్ డ్యూ తీసుకోవాలి, కంటెంట్కి సపరేట్ డ్యూ తీసుకోవాలి, ఇంక్లూడ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే కాలమ్స్కి ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఏం అప్లై చేయకూడదు. ఇచ్చామంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోద్ది మనకి, ఎందుకంటే విడ్త్ పెరిగిపోద్ది. విడ్త్ పెరగడం వల్ల నెక్స్ట్ మిగతా వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం ఎప్పుడైనా కంటెంట్కి ప్యాడింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ మార్జిన్ కానీ ఏమైనా అప్లై చేసుకోవాల్సి వస్తే దానికి సపరేట్ డివ్ ఇవ్వండి. ఆ సపరేట్ డివ్కి జనరల్గా సిఎస్ఎస్లో ఏం చేసాం, వేరే క్లాస్ నేమ్ తీసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఆ క్లాస్ నేమ్ అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు. బీజీ ప్రైమరీ టెక్స్ట్ వైట్ P-4. నెక్స్ట్ చూద్దాం, ఈ రాసిన తర్వాత చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. చూడండి, సేమ్ వీటికి ఇవ్వాలి, వీటికి కానీ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇదే కంటెంట్ని నేను కాపీ చేస్తున్నా, ఇదే కంటెంట్ని నేను పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను 2 అని పెడతాను. ఇక్కడ నేను ప్రైమరీ కాదు వార్నింగ్ కావాలనుకున్నా, అంటే నేమ్స్ అంటే కలర్స్ మారుస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేను ఓన్లీ మార్చేది కాలమ్స్లోనే మారుస్తున్నా, ఎక్స్ట్రా మార్చట్లేదు. డేంజర్ info 4. Now see this output. ఓకే, బటన్కి ఎస్టర్డే క్లాస్ నేమ్స్ ఇచ్చాను. ఆ క్లాస్ నేమ్స్లో మనకు క్లాస్ బీటీఎన్ సక్సెస్ ఇస్తాను. సక్సెస్ అంటే ఏ కలర్ వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే చెప్పేవాళ్ళు. సక్సెస్కి ఏ కలర్ వస్తుంది, సక్సెస్ సింబల్ ఏంటి, సక్సెస్ సింబల్ అలా గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అనగానే గ్రీన్, డేంజర్ అనగానే రెడ్, వార్నింగ్ అనగానే ఎల్లో, అలా ప్రైమరీ అనగానే ఇట్స్ ఏ బ్లూ కలర్. ఈ 4 గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా రిమైనింగ్ కలర్స్ అన్ని ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఓకే, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుంటే చేయగలరు. నౌ సీ దిస్, రీడ్ మోర్ బటన్ లాగా వచ్చింది. క్లియర్? ఇప్పుడు నాకు టాప్లో మొత్తం స్పేసింగ్ కావాలనుకున్నా, టాప్లో స్పేసింగ్ కావాలంటే ఏ క్లాస్కి ఏ క్లాస్ నేమ్ రాయాలి మీరు చెప్పండి. టాప్లో స్పేసింగ్ కావాలి నాకు, ఏ క్లాస్ నేమ్కి ఏ క్లాస్లో ఏ క్లాస్ నేమ్ రాయాలి. ఇక్కడ నాకు టాప్లో అటాచ్మెంట్ అయిపోతున్నాయి, ఆ టాప్లో స్పేసింగ్ కావాలనుకుంటున్నాను నేను. ఏ క్లాస్లో ఏ క్లాస్ నేమ్ రాయాలి, దేనికి రాయాలి ఏ క్లాస్ నేమ్ రాయాలి అంటున్నా. దేనిలో రాయాలి, బీజీ ప్రైమరీ రాయాలనా? బీజీ ప్రైమరీలో రాస్తే దీనికి ఒకటి దానికి అప్లై అవుతుంది, మళ్ళీ దీనికి రాయాలంటే దీనికి రాయాలి. అన్నిసార్లు రాస్తా కూర్చుంటావా? మరి ఓవరాల్ దీనికి పేరెంట్ ఏముంది, ఈ స్ట్రక్చర్ మొత్తానికి పేరెంట్ ఏముంది, రోకి మనం మార్జిన్ టాప్ 5 ఇలా పేరెంట్కి ఇవ్వాలి, కానీ ప్రతి ఒక్కదానికి ఇచ్చా కూర్చోకూడదు. ఓకే, క్లాస్ని పెంచుకోకూడదు అనమాట. క్లియర్? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా లోపలికి రావాలనుకుంటాను, స్పేసింగ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా స్పేసింగ్ లోపలికి రావాలి. అప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రావాలనుకుంటే ఇట్స్ ఏ రోకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే ఏం చేయాలి, పిఎక్స్ ప్యాడింగ్ ఇవ్వాల్సింది. మార్జిన్ ఇస్తే ఇంక్రీజ్ అవుతుంది, ప్యాడింగ్ అనేది డిక్రీజ్ అవుతుంది లోపల ఇన్సైడ్లో. సో పిఎక్స్ 5 ఇస్తున్నా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేస్. క్లియర్?
అవుట్ సైడ్ స్పేసింగ్ కావాలంటే మార్జిన్, ఇన్సైడ్ స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్. అవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకుంటేనే మనం ఏదైనా చేయగలం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒక హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నా. దీనికి హెడ్డింగ్ ఏంటంటే దీనిపైన ఇస్తున్నాం, H1 వెల్కమ్ టు ఐలాండర్ సర్వీసెస్ అనేసి ఒక హెడ్డింగ్ ఇచ్చాను. నా సిరీస్ ఇప్పుడు ఈ వెల్కమ్ టు ఐలాండర్ సర్వీసెస్ సెంటర్కి కావాలనుకుంటే H1కి క్లాస్ నేమ్ ఏం చేస్తాం, టెక్స్ట్ సెంటర్. గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఇవ్వాలంటే పేరెంట్కి టెక్స్ట్ సెంటర్ ఇవ్వాలి. ఒకటే సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి సింగిల్ ఎలిమెంట్కే టెక్స్ట్ సెంటర్ ఇస్తున్నా. అండ్ దీనికి టాప్లో బాటంలో స్పేసింగ్ కావాలనుకుంటున్నా. దీని టాప్లో బాటంలో స్పేసింగ్ కావాలనుకుంటే MY5 చూడండి, టాప్లో బాటంలో స్పేసింగ్. ఇప్పుడు దీనికి కలర్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ డేంజర్. ఏదైనా హెడ్డింగ్స్కి డేంజర్ కలర్ బాగుంటుంది. క్లియర్? ఇప్పుడు ఈ స్క్రీన్ని తగ్గిస్తాను. చూడండి. స్క్రీన్ తగ్గించినప్పుడు అన్ని అటాచ్మెంట్ అయిపోతున్నాయి. చూడండి, స్క్రీన్ తగ్గించినప్పుడు అన్ని అటాచ్మెంట్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాటి మధ్యలో స్పేసింగ్ కావాలి నాకు. వాటి మధ్యలో స్పేసింగ్ కావాలంటే ప్రతి క్లాస్లో బీజీకి ఉండేదానికి ఏం చేయాలంటే మార్జిన్ బాటమ్ 2, అంటే 2 కానీ 3 కానీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. మార్జిన్ బాటమ్ 2, మార్జిన్ బాటమ్ 2, మార్జిన్ బాటమ్ 2, మార్జిన్ బాటమ్ 2. నౌ సీ దిస్. ఓకే, క్లియరా? ఏం డౌట్ ఉంది అక్కడ? ఏమైనా డౌట్? నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ వెల్కమ్ టు ఐలాండర్ సర్వీసెస్ అనేది చాలా బిగ్గరగా ఉంది. బట్ నాకు మొబైల్ వ్యూ రాగానే నాకు ఐలాండర్ అంటే వెల్కమ్ టు ఐలాండర్ సర్వీసెస్ వద్దు, ఓన్లీ సర్వీసెస్ అని నేమ్ మాత్రమే కావాలి. వెల్కమ్ టు ఐలాండర్ సర్వీసెస్ అని నాకు వద్దు. ఇప్పుడు మనం ఫస్ట్ అది వద్దు అనడానికి రాయాల్సిన క్లాస్ నేమ్ ఏంటి? అది వద్దు, నాకు అసలు కనిపించకూడదు అనేసి D-none, డిస్ప్లే నన్ అంటే ప్రతి డివైస్లో మనకు హైడ్ అయిపోద్ది. ఈ డివైజే కాదు, ఏ డివైస్లో హైడ్ అయిపోద్ది. బట్ నాకు లార్జ్ స్క్రీన్లో కావాలి. లార్జ్ స్క్రీన్లో అంటే ఒక 576 నుంచి దాటిన తర్వాత స్క్రీన్ కానీ, లేదా 768 దాటిన స్క్రీన్ కానీ, లేదా 992 దాటిన స్క్రీన్ కానీ, లేదా ఎక్సెల్ స్క్రీన్లో కానీ, అలాంటి స్క్రీన్లో నాకు కావాలనుకుంటున్నాం. అలాంటి స్క్రీన్కి మనం ఏ క్లాస్ నేమ్ రాస్తాం? జనరల్గా SM స్క్రీన్కి ఏమని క్లాస్ నేమ్ ఉంటుంది? SM ఉంటుంది. అది LG స్క్రీన్కి LG ఉంటుంది, MD స్క్రీన్కి MD ఉంటుంది, ఎక్సెల్ స్క్రీన్కి ఎక్సెల్ కావాలి. ఇప్పుడు నాకు MD స్క్రీన్ నుంచి ఆ హెడ్డింగ్ కనిపించాలనుకుంటున్నాం. MD స్క్రీన్ నుంచి ఆ హెడ్డింగ్ కనిపించాలి. అప్పుడు ఏం చేస్తామంటే MD స్క్రీన్ నుంచి కనిపించాలి కాబట్టి D-none. కనిపించాలంటే ఏ క్లాస్ నేమ్ వాడతాం? D బ్లాక్. ఇప్పుడు ఇది ఏ స్క్రీన్ నుంచి కనిపించాలి? MD స్క్రీన్ నుంచి కనిపించాలి. అంటే D-MD-బ్లాక్. D-MD-బ్లాక్. ఈ MD బ్లాక్ అనేది ఎప్పటి నుంచి అప్లై అవుతుంది? ఎప్పుడైతే MD స్క్రీన్ విడ్త్ వస్తుందో అప్పటి నుంచి మాత్రం ఇది కనిపిస్తుంది, అంతవరకు నన్లో ఉంటుంది. ఓకే, నౌ సీ దిస్. చూడండి, వెల్కమ్ టు ఐలాండర్ సర్వీసెస్ అండ్ మొబైల్ వీక్ రాగానే కనిపించదు. ఇప్పుడు చూడండి, స్క్రీన్ తగ్గిస్తున్నా పెంచుతున్నా. చూడండి, ఎప్పుడైతే MD స్క్రీన్ వస్తుందో ఆ MD స్క్రీన్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది కనిపించడం. ఓకే, క్లియర్ దిస్? ఇది అర్థం చేసుకోవాలి క్లాస్ నేమ్స్. నెక్స్ట్, నేనేమనుకుంటున్నా, మొబైల్ వ్యూలో లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని నాకు హెడ్డింగ్ కావాలనుకుంటున్నా. ఇక్కడే నేను ఏం చేస్తున్నా అంటే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని రాస్తున్నా. లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేది నాకు MD స్క్రీన్ కంటే తగ్గే స్క్రీన్లో నాకు కనిపించాలి. అప్పుడు MD స్క్రీన్లో నాకేం కావాలి? MD స్క్రీన్లో నన్ అవ్వాలి, రిమైనింగ్ స్క్రీన్లో బ్లాక్ అవ్వాలి. MD స్క్రీన్ నుంచి మనకు కనిపించకూడదు. ఇది ఇలా ఉంది. తగ్గగానే చూడండి, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్, వెల్కమ్ టు ఐలాండర్ సర్వీసెస్. లిస్ట్ ఆఫ్ సర్వీసెస్, వెల్కమ్ టు ఐలాండర్ సర్వీసెస్. ఈ లాజిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్టర్డే క్లాస్లో నేను ఒకటి చెప్పాను, స్టార్ ఉంది, అది రేపు మాట్లాడుకుందాం అనేసి. ఆ స్టారే ఈ రాసే వాల్యూ. MD కానీ LG కానీ ఎక్సెల్ కానీ ఏమని రాసేదే ఆ స్టార్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. దీనికి మనకు మార్జిన్ టాప్, ఇప్పుడు మార్జిన్ Y అని రాసాం. ఇప్పుడు మనకు మొబైల్ వ్యూలో చూడండి, మొబైల్ వ్యూలో చాలా స్పేసింగ్ ఉంది.
నాకు అంత స్పేసింగ్ వద్దు. అప్పుడు ఏం చేస్తాం, ఇది ఓన్లీ మనకు కావాల్సింది ఎస్ఎం స్క్రీన్ ఇచ్చి కావాలి. MY-SM5 ఎస్ఎం స్క్రీన్ ఇచ్చి అంత స్పేసింగ్ కావాలి. రిమైనింగ్ స్క్రీన్లో నాకు వద్దు. నాకు ఇది రిమైనింగ్ స్క్రీన్లో ఏమవుతుంది, ఇది కాదు ఇది, ఇది కదా మనకు కనిపించేది MY-SM5 నా సిరీస్. చూడండి స్పేసింగ్ తగ్గిపోయింది. ఎప్పుడైతే ఎస్ఎం స్క్రీన్ వస్తుందో అప్పుడు చూడండి స్పేసింగ్ ఉంది. ఎస్ఎం స్క్రీన్కి స్పేసింగ్ వస్తుంది, మిగతా స్క్రీన్లో నాకు వద్దు. క్లియర్? అర్థం చేసుకోవాలి క్లాస్ నేమ్స్. అర్థం చేసుకుంటేనే మీరు ఏమని చేయగలరు. క్లియర్? ఏం డౌట్ ఉందా? వాటిని ఇంకా చాలా క్లాస్ నేమ్స్ ఉంటాయి, వీటిని అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు మనకు బూస్ట్రాప్కి వెళ్తున్నా. బూస్ట్రాప్లో మనకు సిరీస్ బూస్ట్రాప్ 4లో మనకి టైపోగ్రఫీలో మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతిదీ టైపోగ్రఫీలో చూడండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ స్టార్ లెఫ్ట్ అంటే ఏ స్క్రీన్లో లెఫ్ట్కి వెళ్ళాలి, ఎస్ఎం స్క్రీనా, ఎల్జీ స్క్రీనా, ఎక్సెల్ స్క్రీనా, ఎండి స్క్రీన్ అనేది. అండ్ అదేవిధంగా మనకు టెక్స్ట్ సెంటర్ ఏ స్క్రీన్లో సెంటర్కి వెళ్ళాలి, ఎండి స్క్రీనా, ఎస్ఎం స్క్రీనా, ఇలా ఉంటుంది. అదేవిధంగా యూటిలిటీస్కి వెళ్ళండి. యూటిలిటీస్లో మనకు స్టార్ అనేది రాసాం ఇక్కడ చూడండి. ఎస్ఎం రైట్, ఎండి రైట్, ఎల్జీ రైట్, ఎక్సెల్ రైట్. నార్మల్ స్క్రీన్లో నన్ను ఉండాలి. రిమైనింగ్ స్క్రీన్లో మనకు రైట్కి వెళ్ళాలి అంటాం. ఎప్పుడైతే ఎస్ఎం స్క్రీన్ వస్తే రైట్కి వెళ్తుంది, ఎండి స్క్రీన్ వస్తే రైట్కి వెళ్తుంది, ఎల్జీ స్క్రీన్ వస్తే రైట్కి వెళ్తుంది, ఎక్సెల్ స్క్రీన్ వస్తే రైట్కి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని మొత్తం అవే ఇచ్చింటారు, అవన్నీ మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి స్టార్ 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 అనే ప్లేస్లో ఏదైనా సరే మీరు రాయాల్సిందే. క్లియర్? ఇవి చూస్తే రాదనమాట, కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేస్తేనే మీరు నేర్చుకోగలరు, లేకపోతే చాలా కష్టం. ఓకే, ఫస్ట్ స్టెప్ క్లియర్. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ కార్డ్స్ అనమాట. కార్డ్స్ కాన్సెప్ట్ చెప్పాను మీకు. కార్డ్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు మెయిన్ పేరెంట్ క్లాస్కి ఏమేమి క్లాస్ నేమ్ ఉంటుంది, కార్డ్ అనే క్లాస్ నేమ్ ఉంటుంది. చెప్పానా కార్డ్స్ గురించి ఏమన్నా? కార్డ్ ఉంటుంది. కార్డ్ లోపల 3 సెక్షన్స్ ఉంటాయి. కార్డ్ లోపల ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, కార్డ్ హెడర్, అదేవిధంగా కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్. ఒక కార్డ్ అనే క్లాస్ లోపల కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఉంటుంది. చెప్పానా చెప్పలేదా? చెప్పానా? సరే, ఎప్పుడైనా సరే ఒక కార్డ్ అనే సెక్షన్లో మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం. సరే, డైరెక్ట్గా స్ట్రక్చర్ ప్రింట్ చేసి చూపిస్తాను నేను. సో మొత్తం కాపీ చేసుకున్నా. దీన్ని బేస్ చేసుకొని మీరు టాస్క్ చేసుకొని రావాలి. ఎవరైతే ఈ టాస్కులు చేస్తారో వాళ్ళు మాత్రమే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలరు. 100% ష్యూరిటీ ఇస్తాను. ఎవరైతే ఈ టాస్క్లు నేను ఇచ్చే టాస్కులు చేయగలరో వాళ్ళు మాత్రమే ప్రాజెక్ట్ ఫినిష్ చేయగలరు. ఇది కన్ఫ్యూజ్ అయినారంటే ఇంకేం చేయలేము బూస్ట్రాప్లో. ఓకే, బూస్ట్రాప్ అనేది రెడీమేడ్ డిజైన్ అనమాట మనకి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇవన్నీ తీయేస్తున్నా, మనకు వద్దులేండి, ఇవన్నీ తీయేస్తాను. ఒక కార్డ్ కంటైనర్ తీసుకుందాం, కొద్దిగా నీట్గా ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్. ఎప్పుడైనా సరే ఒక పేరెంట్ కార్డ్ అనేసి ఉంటుంది. కార్డ్ div డాట్ కార్డ్, అబ్జర్వ్ చేయండి. div డాట్ కార్డ్ ఇట్స్ ఏ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్. కార్డ్ లోపల 3 సెక్షన్స్ ఉంటాయి. div డాట్ కార్డ్ హెడర్, దీంట్లో హెడ్డింగ్ ఇస్తాం, ఏదైనా సరే హెడ్డింగ్. అదేవిధంగా div డాట్ కార్డ్ ఐఫన్ బాడీ, సేమ్ క్లాస్ నేమ్ ఇలాగే రాయాలి. దీంట్లో కంటెంట్ ఇస్తాం, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. నెక్స్ట్ మనకి div డాట్ కార్డ్ ఫుటర్. ఫుటర్లో మనకి ఏదైనా సరే టైమింగ్ మెన్షన్ చేస్తాం, ఏదైనా సరే జస్ట్ టైం టైప్, ఏదైనా డే టైప్, అట్లా పబ్లిష్ టైప్ లాగా. చూడండి, కార్డులో కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఉంది. దీని అవుట్పుట్ చూద్దాం. చూడండి, హెడ్డింగ్, బాడీ, ఫుటర్. నేనేమైనా కలర్స్ ఇచ్చానా? చూడండి, నేనేం కలర్స్ ఇవ్వలేదు. నేనేమైనా బార్డర్ ఇచ్చానా? నేనేమి ఇవ్వలేదు. ఓన్లీ ఆ క్లాస్ నేమ్స్ యూజ్ చేయగానే మనకు వచ్చేస్తుంది. రైట్? ఇప్పుడు నాకు ఓన్లీ హెడ్డింగ్, బాడీ మాత్రమే కావాలి, ఫుటర్ వద్దు అనుకుంటున్నాం. హెడ్డింగ్, బాడీ మాత్రమే కావాలి, ఫుటర్ వద్దు అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం,
ఇక నేనేం చేస్తున్నా అంటే మార్జిన్ బాటమ్ ఒక 3 ఇస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ రాసేది అటాచ్మెంట్ అవ్వకుండా ఉంటుంది. ఇదంతా నేను కాపీ పేస్ట్. ఇక్కడ నేను కార్డ్ ఫుటర్ని తీయేస్తున్నా, నాకు ఫుటర్ వద్దు, ఓన్లీ కార్డ్ లోపల కార్డ్ హెడర్ కార్డ్ బాడీనే కావాలి. నా సిరీస్ కార్డ్ హెడింగ్ కార్డ్ బాడీ, చూడండి కార్డ్ హెడింగ్ కార్డ్ బాడీ. నాకు కార్డ్ బాడీ మాత్రమే కావాలి, కార్డ్ హెడర్ వద్దు. కార్డ్ బాడీ మాత్రమే కావాలి, కార్డ్ హెడర్ వద్దు, కార్డ్ ఫుటర్ కనొద్దు, కార్డ్ హెడర్ వద్దు, కార్డ్ ఫుటర్ కనొద్దు, ఓన్లీ కార్డ్ బాడీనే కావాలి. చూడండి క్లియర్. నెక్స్ట్ నాకు ఓన్లీ కార్డ్ బాడీ కావాలి, కార్డ్ బాడీ కావాలి, దానిపైన ఇమేజ్ కావాలి. ఇప్పుడు నాకు కార్డ్ హెడర్ వద్దు, కార్డ్ ఫుటర్ వద్దు, కార్డ్ బాడీ కావాలి, దానిపైన ఇమేజ్ కావాలనుకుంటున్నాను. ఇమేజ్ ఒక లైవ్ ఇమేజ్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఫర్ వెబ్ డిజైన్, రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్ని కాపీ చేశాను, ఇక్కడ ఎస్ఆర్సీలో ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే క్లాస్ నేమ్ విడ్త్ -100, విడ్త్ 100%. నెక్స్ట్ స్టైల్ రాస్తున్న ఇన్లైన్ సిఎస్ఎస్, హైట్ కూడా మనం మెన్షన్ చేయాలి, హైట్ 250 పిక్సెల్. నా సిరీస్ చూడండి ఎంత నీట్గా అడ్జస్ట్మెంట్ అయింది చూడండి. ఇదేంటంటే ఇది బాడీ, ఇది ఇమేజ్, బాడీ పైన ఇమేజ్ ఇచ్చాను. అదేవిధంగా దీనికి ఫుటర్ కూడా కావాలంటే ఏం చేస్తాం, దీని ఫుటర్ కూడా కావాలనుకుంటే ఫుటర్ కూడా యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి 100% ఉంది కాబట్టి మనకి ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఇక్కడ సారీ, దీన్ని నేనేం చేస్తానంటే W-50 ఇస్తాను, W-50 విత్ 50%. బట్ అది రాయకూడదు, బట్ మీకు చూడడానికి నీట్గా ఉండడానికి. చూడండి ఇలాంటి డిజైన్ ఎక్కడైనా చూసారా మీరు? ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్ ఎక్కడైనా చూసారా? ఎక్కడ? హోమ్ లోన్లో అనమాట. సో నా సిరీస్ హోమ్ లోన్ టాస్క్ వెళ్దాం మనం. మీరు రేపటికి వచ్చే టైంకి హోమ్ లోన్ టాస్క్ మీరు చేసుకొని రావాలి. కాలమ్స్ టాపిక్ రెస్పాన్సివ్ కాలమ్స్ లాగా నాకు ఉండాలి. మనం చేసింది ఓన్లీ ఈక్వల్ కాలమ్సే, అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఇప్పుడు చూద్దాం. ఈక్వల్ కాలమ్స్ మాత్రమే మనం ఇంతవరకు చేసింది. ఈక్వల్ కాలమ్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఈక్వల్ కాలమ్స్ విత్ కార్డ్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేయాలి. మీరు ఈక్వల్ కాలమ్స్తో కార్డ్ కాన్సెప్ట్ మీరు ఇంక్లూడ్ చేయాలి. బూస్ట్రాప్ క్లాస్ 2లో నేను పంపిస్తున్నా మీకు. ఫస్ట్ చేయాల్సింది ఈ పార్ట్. ఇది 2 ఈక్వల్ కాలమ్స్, 2 ఈక్వల్ కాలమ్స్ చేయొచ్చు కదా. కాల్ MD6, కాల్ MD6. మీడియం స్క్రీన్ ఇచ్చి లార్జ్ స్క్రీన్, ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ వరకు 2 ఈక్వల్ కాలమ్స్ అనుకుంటున్నాం. MD6 పెట్టేయండి, మళ్ళీ ఎక్సెల్ రాసే అవసరం లేదు, LG రాసే అవసరం లేదు. కాల్ MD6. కాల్ SM12, కాల్ 12. SN12లో 1 by 1 కావాలి, మొబైల్ వ్యూలో కూడా 1 by 1 కావాలి, అలా. ఓకే, అప్పుడు ఇక్కడ హెడ్డింగ్ ఇలాంటి పారాగ్రాఫ్స్ ఇవన్నీ రాయేసుకుంటాం మనం. ఇమేజ్ చేసుకుంటాం రెండో కాలంలో. మొబైల్ వ్యూలో మనకి ఏమవుతుంది 1 by 1 వస్తుంది, SM స్క్రీన్లో కూడా 1 by 1 వస్తుంది. ఓకే, ఇది చేసుకొని రావాలి. నెక్స్ట్ సర్వీసెస్, ఇది 3 ఈక్వల్ కాలమ్స్. చూడండి కార్డ్లో కార్డ్ బాడీలో ఇవ్వచ్చు, ఇది కార్డ్లో కార్డ్ బాడీలో ఇవ్వచ్చు, లేకపోతే ఒక డివ్ తీసుకొని ఆ డివ్లో అయినా మీరు ఇవ్వచ్చు. మీ చాయిస్ ఎలా తీసుకుంటారని మీ చాయిస్ అనమాట అది. బట్ ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్ తీసుకోవాలి, ఒక రోకి 3 ఈక్వల్ కాలమ్స్. బట్ అదే రోలో 6 ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి, ఒక రోలో 6 కాలమ్స్ తీసుకోవాలి. ఎక్స్ట్రా వ్యూలో మనకు 3 ఈక్వల్ కాలమ్స్ లాగా నాకు కనిపించాలి. క్లియర్. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, ఇదేంట్లా ఒక రోని 2 ఈక్వల్ కాలమ్స్గా చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, కాల్ రో తీసుకుంటాం. రోలో కాల్ 6, కాల్ 6 అంటే కాల్ MD6, కాల్ MD6 తీసుకుంటాం. ఫస్ట్ MD6లో ఏం చేస్తాం, ఇది ఇచ్చేస్తాం. సెకండ్ MD6లో ఏం చేయాలి, మళ్ళీ ఒక రో తీసుకోవాలి, ఆ రోలో 2 అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలి. కాల్ MD8, కాల్ MD4, కాల్ MD8, కాల్ MD4, కాల్ MD8, కాల్ MD4, కాల్ MD8, కాల్ MD4, అలా తీసుకోవచ్చు. లేకపోతే కాల్ SM4 తీసుకోండి, కాల్ SM8 తీసుకోండి, కాల్ SM4 తీసుకోండి, కాల్ SM8, కాల్ SM4, కాల్ SM8, కాల్ SM4, కాల్ SM8, కాల్ SM4. ఓకే, మొబైల్ వ్యూలో కూడా మీరు ఇలాగే ఉండాలి.
బట్ ఈ 2 డిజైనింగ్స్ 1 by 1 వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అర్థమయ్యే వరకు చేయండి, బట్ ఫినిష్ చేయండి. నెక్స్ట్ ఇది చేయొచ్చు, బట్ ఎక్సెప్ట్ దిస్, ఇక్కడ ఉండేది కాకుండా రిమైనింగ్ అన్నీ చేసేయచ్చు. ఒక ఫుటర్ తీసుకుంటాం, ఎలాగైతే సిఎస్ఎస్లో ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, కామెంట్స్ రాసాం, హెడరు, సెక్షను, మెయిన్, ఫుటరు, హెడరు, నావు ఎలాగైతే తీసుకున్నామో అదే విధంగా తీసుకొని చేయాలి. మీరు ఎలా పడితే అలా చేస్తే నేను యాక్సెప్ట్ చేయను, అసలు కోడ్ కూడా చూడను. నేను ప్రొఫెషనల్, నేను ఆల్రెడీ చెప్పాను సిఎస్ఎస్లో ఎలాగైతే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నామో అదే విధంగా మీరు ఎప్పుడు బూస్ట్రాప్లో చేసినా, జావాస్క్రిప్ట్లో చేసినా, యాంగులర్లో చేసినా, రియాక్ట్లో చేసినా అదే కోడ్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఈ ప్రాజెక్ట్లో మనకు ఇక్కడి నుంచి అంటే ఈ అబౌట్ దగ్గర నుంచి ఈ ఎండింగ్ వరకు చేసుకొని రావాలి. నెక్స్ట్ అదేవిధంగా హోమ్ లోన్లో ఈ పైన వదిలేయండి, పైన మళ్ళీ తర్వాత చెప్తాం. ఇక్కడి నుంచి లోన్ ప్రొడక్ట్స్ ఈ ఆఫర్ ఇక్కడి నుంచి ఈ ఎండింగ్ వరకు చేసుకొని రావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక సెక్షన్ మనం తీసుకుంటే జనరల్గా సెక్షన్లో టైటిల్ తీసుకుంటాం. టైటిల్ సెంటర్ కావాలంటే ఏం చేస్తాం, టెక్స్ట్ సెంటర్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక రో, ఇది ఆ రోని 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఏం చేస్తాం, రో తీసుకుంటాం, కాల్స్ తీసుకుంటాం, దానికి క్లాస్ నేమ్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కార్డ్ అనమాట. ఈ కార్డ్లో కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, ఇదంతా ఓవరాల్ కార్డ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కార్డ్ బాడీ అనేది హైడ్ అయింది, కార్డ్ బాడీ హైడ్ అయింది ఇక్కడ అంతే, బట్ కనిపించాలి, అది మీరు కనిపించేటి పెట్టండి. హైడ్ అవ్వాలంటే ఏం చేస్తారంటే కార్డ్ బాడీకి మీరు రాయాల్సింది కొలాప్స్ అనే క్లాస్ రాయండి. కొలాప్స్ అనే క్లాస్ రాయండి. కొలాప్స్ రాస్తే ఏమవుతుందంటే మనకు కనిపించకుండా వెళ్ళిపోతుంది. చూడండి, కొలాప్స్ అంటే కనిపించదు, కొలాప్స్ అనే క్లాస్ రాయండి. ఓకే, మీరు రాసే దాంట్లో కొలాప్స్ అనే క్లాస్ రాస్తే మీకు కనిపించదు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఉండే పార్ట్ చూడండి, ఇప్పుడు మనం రాసిందే ఇది. ఇక్కడ మనకు ఒక కార్డు, ఇది ఒక కార్డు, ఇది కార్డు, బట్ 3 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క ఈక్వల్ కాలంలో ఒక కార్డు ఉంది. క్లియర్? అర్థమైందా? అర్థం చేసుకొని చేయాల్సిందే, దానికి ఏం పరిష్కారం ఏం లేదు. అర్థమైనా అర్థం కాకపోయినా నీట్గా ప్రాక్టీస్ చేయాలి. టుమారో వరకు నాకు టాస్క్ సబ్మిట్ చేయాలి. ఈ రెండిట్లో ఎనీ వన్ టాస్క్, 2 చేయమని చెప్పను, ఎనీ వన్ టాస్క్, బట్ నాకు బూస్ట్రాప్ స్ట్రక్చర్ అంటే HTML CSS స్ట్రక్చర్ని మీరు మెయింటైన్ చేయాలి. ఎలా పడితే అలా చేసినా నేను చూడను, ముందే చెప్తున్నా. ఇష్టం వచ్చినట్టయితే చేయొద్దని, ప్రొఫెషనల్గా చేయండి. ఎందుకంటే ఆల్రెడీ డిజైనింగ్ ఎండింగ్ వచ్చాం, మనం డిజైనింగ్ ఎండింగ్ వచ్చాం కాబట్టి పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే, మీరు చేయకుండా సబ్మిట్ చేయలేదనుకుంటే ఇంకా మీ చాయిస్ అనమాట. అది చేయడం చేయకపోవడం మీ చాయిస్. చేస్తే నాకు క్లాస్ కంటే ముందే పంపించేయండి. నాకు క్లాస్ టైంలో నాకు పంపించొద్దండి, క్లాస్ కంటే ముందే పంపించండి. ఓకే, ఈ 2 టాస్క్లో ఎనీ వన్ టాస్క్ చేయాలి. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది చేయాలి. ఓకే, అండ్ అదేవిధంగా కార్డ్ లోపల కార్డ్ బాడీ ఉంటుంది. కార్డ్ బాడీలో మనకు పేరాగ్రాఫ్ ఉంటుంది, హెడ్డింగ్ ఉంటుంది, యాంకర్ ట్యాగ్ ఉంటుంది. ఆ 3 గురించే చెప్తున్నా. ఎప్పుడైతే కార్డ్ బాడీలో మనకు ఒక హెడ్డింగ్ వచ్చి పేరాగ్రాఫ్ వచ్చి యాంకర్ ట్యాగ్ వస్తే, ఇలా ఈ 3 టైప్స్ ఆఫ్ కంటెంటే, ఈ 3 టైప్స్ ఆఫ్ కంటెంట్ వచ్చాయి అంటే హెడ్డింగ్కి మనం క్లాస్ నేమ్ కార్డ్ టైటిల్ రాయాలి, హెడ్డింగ్కి కార్డ్ టైటిల్ రాయాలి, పేరాగ్రాఫ్కి కార్డ్ టెక్స్ట్ రాయాలి, యాంకర్ ట్యాగ్కి కార్డ్ లింక్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇలా సీ దిస్, ఈ విధంగా చూడండి. హోవర్ చేస్తాం, మనకు అండర్లైన్ రావట్లేదు, అవే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఓకే, అర్థమైందా? హెడ్డింగ్ వస్తే ఇలా రాయాలి, అదే పేరాగ్రాఫ్ వస్తే కార్డ్ టెక్స్ట్ అని రాయాలి, అదేవిధంగా బటన్ వచ్చిందంటే ఇలాగా. ఈ 3 వస్తేనే అలా రాయాలి, ఇంకా మిగతా ఏమొచ్చినా మీ చాయిస్ అది. ఓకే, నెక్స్ట్ కార్డ్స్కి కలర్స్ కూడా ఇవ్వచ్చు. కలర్స్ ఇవ్వాలంటే బీజీనే, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో. ఇప్పుడు హెడర్కి నేను ఏమైనా సరే కలర్ ఇవ్వాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేస్తాం, బీజీ డేంజర్. చూడండి, హెడర్కి నేను ఇస్తున్నాను, చూడండి బీజీలో. టెక్స్ట్కి కలర్ కావాలంటే టెక్స్ట్ వైట్. అదే బాడీకి వేరే డిఫరెంట్ కలర్ కావాలంటే బీజీ వార్నింగ్. ఓవరాల్ కార్డు మొత్తానికి ఒకటే కలర్ కావాలంటే అప్పుడు మెయిన్ పేరెంట్కి రాసేయండి, పేరెంట్కి బీజీ డేంజర్. పేరెంట్ అంటే కార్డు మొత్తానికి కావాలంటే ఇలా రాయండి, కార్డు మొత్తానికి కావాలంటే ఇలా రాయండి.
కార్డు ఒక్కొక్కటి డిఫరెంట్ కావాలనుకుంటే బీజీ అని రాసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్? క్లియరా? ఇది టుడే క్లాస్. మీరు ఇంకా వెరిఫై చేయాలనుకుంటే W3 స్కూల్స్లోనే ఇక్కడ కార్డ్ అనేసి ఉంటుంది, కార్డ్స్ అనేసి. ఈ కార్డ్స్ ఓపెన్ చేస్తే చూడండి, కార్డ్స్ ఇలా ఉంటాయి. నేను ఏవైతే చెప్పానో అక్కడి వరకు మాత్రమే వెరిఫై చేయండి. ఇక్కడ చూడండి, కార్డ్ టైటిల్, కార్డ్ టెక్స్ట్, కార్డ్ లింక్ ఇలాగా. అదేవిధంగా మనకి ఇక్కడ కార్డ్ ఇమేజ్, ఓవర్లే, కార్డ్ షేర్ అనేసి ఇలాంటి కొన్ని ఉంటాయి. బట్ అవి తర్వాత మాట్లాడుకుందాం మనం. కార్డ్ కాలమ్స్ అనేసి ఉంటుంది, కార్డ్ డెక్ అనేసి ఉంటుంది, కార్డ్ గ్రూప్ అనేసి ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థమైతే చూడండి, అర్థం కాకపోతే పక్కన పెట్టేయండి, మళ్ళీ తర్వాత చూసుకుందాం. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? సో ఇది టుడే కాన్సెప్ట్. వీటన్నిటిని బేస్ చేసుకొని టుమారోకు నాకు టాస్క్ సబ్మిట్ చేసేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి గ్రిడ్ సిస్టమ్. ప్రాక్టీస్ చేసిన తర్వాత టాస్క్ స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.